హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్ర చేతుల మీదుగా దీపకి సీమంతం చేయించిన దశరథ, షాక్లో జ్యోత్స్న. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా జీకే క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపే తన కన్న కూతురని నిజం తెలుసుకున్న దశరథ ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు. రే కార్తిక్, నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదురా. నిజంగా నువ్వు నా కూతురికి జరగవలసిన కార్యక్రమాలన్నీ మా చేతుల మీదుగానే జరిపించావు. మీ ఇద్దరు పెళ్ళి కూడా మేమే జరిపించాము. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే దీప సీమంతం కూడా మా చేతుల మీదుగానే జరిపిస్తాంరా అని అంటూ ఉంటాడు. ఇక దశరథ అయితే ఆ మాట విని దీప ఏడుస్తుంది. అప్పుడే కార్తీక్ కూడా మౌనంగా ఉంటాడు. ఆ అదృష్టం నాకు లేదు నాన్న అని అంటూ దీప ఏడుస్తుంది. ఏమా, అదృష్టం లేకపోవడం ఏంటి? మీ అమ్మకు కోలుకుంటుంది, అప్పుడు నీకు సీమంతో అంగరంగ వైభవంగా చేస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక దాసు అయితే, అన్నయ్య, దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు దాసు? దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడం ఏంటి? వదిన బ్రతకాలంటే దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోవాలన్నయ్య అని దాసు చెప్తాడు. ఇక షాక్ అయిపోతూ, ఏం జరిగింది దాసు అని అంటూ ఉంటే, వదిన్ని కాపాడడానికి దీప బోను మ్యారో ఇస్తుంది కదా, బోను మ్యారో ఇచ్చేవాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉండాలి, ప్రెగ్నెన్సీ ఉంటే పోతుందని, కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుందని డాక్టర్ చెప్పారు. నాకు నా కన్న తల్లే ముఖ్యం, నా తల్లిని కాపాడుకోవడమే నాకు ముఖ్యం. నా బిడ్డ చనిపోయినా పర్వాలేదనుకొని ఏ తల్లి చేయని త్యాగాన్ని దీప చేస్తుందన్నయ్య అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఇక ఎంతో ఏడుస్తాడు దశరథ్ కూడా. ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదమ్మా. నిజంగా నువ్వు నా కూతురు అయిపోయావు, లేకపోతే నేను నీ కాళ్ళు పట్టుకునేదావాణ్ణి అని అంటూ ఎమోషనల్ అవుతాడు. అప్పుడే ఇక, నాన్న, కానీ నాకు మాత్రం మీ చేతుల మీదుగా సీమంతం చేయించుకోవాలని కోరిక ఉండిపోయింది నాన్న అని అంటూ ఉంటే, నేను చేయిస్తానమ్మా, నేను చేయిస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. మావయ్య అని అనగానే, అల్లుడు ఇంకేమీ మాట్లాడుకో, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు దశరథ. ఎట్టి పరిస్థితుల్లో దీపే నీ కన్న కూతురుని అని నీకు నిజం తెలిసిపోయిందని, మాకు నిజం తెలిసిపోయిందని జ్యోత్స్నకి తెలియకూడదు మావయ్య. అసలు జ్యోత్స్న మామూలాడదు కాదు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, లేదు కార్తీక్, తెలియనివ్వను అని అంటూ ఉంటాడు. ఇక దశరథ తరువాత శివనారాయణకి మొత్తం ఇక అకౌంట్స్ అయితే చూయిస్తూ ఉంటాడు శ్రీధర్. ఇంతలో ఇక జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ కూడా పిలుస్తారు కాశీని పక్కకి. ఇది గమనించిన శివనారాయణ, ఆగు, ఇప్పుడే వస్తాను శ్రీధర్ అని ఇక లేచి కిటికీ దగ్గరికైతే వచ్చి నిలబడతాడు. అప్పుడే జ్యోత్స్న అయితే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు ఆ రోజు అసిస్టెంట్గా ఉంటానంటేనే వద్దని నీకు ఒక లైఫ్ చూపిద్దామనుకుంటే ఇప్పుడు ఏకంగా డ్రైవర్ కిందే జాయిన్ అయ్యావేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ రోజు నువ్వు నన్ను పైకి తీసుకురావాలనుకున్నావా? ఆ వైరాతో చేతులు కలిపి నాకు మేనేజర్ పోస్ట్ ఇప్పించి నన్ను పైకి తీసుకువద్దామని నువ్వు అనుకున్నామని నేను కూడా అనుకొని అపార్థం చేసుకున్నాను. నీ మాటలు విని మావిని అరెస్ట్ చేయించాను. కానీ నువ్వు కేవలం కంపెనీలో చేసిన కోట్ల స్కాము బయట పడకూడదని నన్ను, మీ శత్రువైన ఆ వైరాన్ని కూడా నువ్వు కలుపుకొని ఇంత దూరం తీసుకొచ్చావు. ఆఖరి నిమిషంలో మా ఇద్దరి మీద నింద వేసి మేము అరెస్ట్ అయ్యేలా చేశావు. నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. ఇంకా నీ మాటలు నమ్ముతాననుకుంటున్నావా అని అంటూ ఉంటాడు. ఇక కాశీ అయితే అప్పుడే ఆ మాట విని, జ్యోత్స్న కొన్ని కోట్ల స్కామ్ చేసిందా కంపెనీలో? వైరాతో చేతులు కలిపిందా? వైరా ఆ రోజు చెప్పింది నిజమే అన్నమాట అని షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. మావయ్య గారు అని పిలుస్తాడు శ్రీధర్. అప్పుడు ఇక శివనారాయణ శ్రీధర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు కూడా నా దగ్గర ఇంత పెద్ద విషయాన్ని దాచిపెడతావని అనుకోలేదు శ్రీధర్ అని అంటూ ఉంటాడు శివనారాయణ. మావయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీ దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టలేదు మావయ్య అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే జ్యోత్స్న కంపెనీలో స్కామ్ చేసిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారే పైకి లేచి, నన్ను క్షమించండి మావయ్య,
ఆ రోజు మీ దగ్గరికి ఆ ఫైల్ పట్టుకొని చూపిద్దామనే వచ్చాను. ఇంతలో సుమిత్ర చెల్లికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పడంతో అందరూ ఎంతో బాధపడుతున్నారు. ఇది చెప్పే సందర్భం కాదు, కానీ నిజాలు బయటపడే రోజు వచ్చేసింది నాన్న అంటూ నన్ను పంపించేశాడు కార్తీక్. అయితే ఇంకా ఇంట్లో పరిస్థితులు బాగోలేదని, తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టొచ్చని నేను కూడా మౌనంగా ఉండిపోయాను మావయ్య గారు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే జ్యోత్స్న లోపలికి వస్తుంది. ఇక జ్యోత్స్న చెంప పగలగొడతాడు. సొంత కంపెనీలోనే కొన్ని కోట్ల స్కామ్ చేస్తావా నువ్వు అని అంటూ ఉంటాడు. అది విని పారిజాతం ముసలోడికి నిజం తెలిసిపోయింది అని షాక్ అయిపోతూ ఉంటుంది. తెలిసిన ఏముందిలే, ఆయన మనవరాలే కదా అని అనుకుంటూ ఇక తేలిగ్గా తీసుకుంటుంది పారిజాతం. తాత అని అంటూ ఉంటే, ఛీ, నీ నోటి వెంట అలా పిలిపించుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఈ విషయం తెలియంగానే నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటెయ్యాలి. కానీ నువ్వు వల్ల నా కోడలు సుమిత్ర బ్రతుకుతుంది, అందుకని నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. లేకపోతే నిన్ను ఎప్పుడో బయటికి గెంటేసేవాణ్ణి అని అంటూ ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు శివన్నారాయణ. ఈ రోజు నుంచి నువ్వు మాత్రం కంపెనీలో ఎటువంటి జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అలాగే నువ్వు కొట్టేసిన కోట్ల స్కాము, కోట్ల రూపాయలు, ఒక్క రూపాయితో సహా మొత్తం మళ్ళీ మన కంపెనీలోకి రావాలి. అది మన ఒక్కళ్ళ డబ్బే కాదు, మొత్తం స్టాఫ్కి అలాగే బోర్డు మెంబర్స్కి సంబంధించిన డబ్బు. నువ్వు నా వారం రోజుల్లో ఆ డబ్బంతా కూడా కంపెనీ అకౌంట్లో వెయ్యాలి. లేకపోతే ఆ తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని జ్యోత్స్నాకి షాక్ ఇస్తాడు శివన్నారాయణ. తర్వాత ఇక దశరథ అయితే ఇంటికైతే ఎంతో హ్యాపీగా వస్తాడు. దశరథ హ్యాపీగా రావడంతో అప్పుడే ఇంకా దశరథని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇప్పుడే తాత ఒక షాక్ ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు డాడీ ఏం షాక్ ఇస్తాడు అని భయపడిపోతూ ఉంటుంది. నాన్న, సుమిత్ర ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే గదిలోనే ఉందిరా అని అనంగాల్ని దశరథ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. నేను వెళ్ళి సుమిత్రతో మాట్లాడి వస్తాను నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. అయితే మావయ్య గారు, మీరు ఈ విషయాన్ని బావకి చెప్పకపోవడమే కరెక్టు. అసలే చెల్లెమ్మకి ఎలా ఉంటుందా అని టెన్షన్ పడుతున్న బావగారికి ఇప్పుడు తన కూతురు ఇలా స్కామ్ చేసిందని తెలిస్తే ఆయన తట్టుకోలేరు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే నువ్వు చెప్పింది కూడా నిజమే శ్రీధర్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు డాడీకి నిజం చెప్పర్లేవు, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత సుమిత్ర దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకున్నావు సుమిత్ర అని అడుగుతూ ఉంటే వేసుకున్నానండి. ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అని అనగానే నేను బాగానే ఉన్నాను కదండి, నా కూతురే కదా నన్ను బ్రతికిస్తుంది అని అంటూ ఉంటే అవునండి, మన కూతురే మనల్ని బ్రతికిస్తుంది. నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం, నిన్ను నీ కూతురు బ్రతికిస్తుంది. అలాంటి కూతురు పుట్టినందుకు ఏ జన్మలోనో ఎంతో పుణ్యం చేసుకున్నాం సుమిత్ర మనం అని అంటూ ఉంటాడు దశరథ. అయితే నేను ఒక విషయం అడుగుదామని అనుకుంటున్నాను. ఏంటంటే దీపకి కడుపులో ఉన్న బిడ్డకి కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకనే కడుపులో ఉన్న బిడ్డ బ్రతకదని అంటున్నారు అని అనగానే సుమిత్ర షాక్ అయిపోతూ అయ్యో ఏంటండి ఇలా జరిగింది, ఆ బిడ్డ మీద వదిన ఎన్నో ఆశలు పెట్టుకుంది, దీప కూడా చాలా సంతోషపడింది కదండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అవును అది నిజమే, కానీ ఇప్పుడు ఆ బిడ్డ ఉండకూడదని తీసేయాలని డాక్టర్లు చెప్తున్నారు. కానీ దీపకి మన చేతుల మీదుగా సీమంతం జరిపించుకోవాలని ఉందంట సుమిత్ర, అందుకని మన ఇద్దరం కలిపి తనకి సీమంతం చేద్దాము అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని సరేనండి, పాపం తన బిడ్డని కోల్పోతున్నా కూడా మన చేతుల మీదుగా సీమంతం చేయించుకోవాలని దీపకి ఉందంటే అలాగే చేద్దాము అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఎట్టి పరిస్థితుల్లో మూడో కంటికి విషయం తెలియకూడదు. ఇప్పుడు పిన్నికి కానీ జ్యోత్స్నాకి కానీ నాన్నకి కానీ విషయం చెప్పొద్దు, కేవలం సీమంతం చేస్తున్నట్టు మాత్రమే చెప్దాము అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ కిందకి వెళ్ళి నాన్న రేపు దీపకి సీమంతం చెయ్యాలని అనుకుంటున్నాను నాన్న అని అంటూ ఉంటాడు. ఒక్కసారి అది విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం దీపకి సీమంతం ఏంటే,
దశరథ, ఈ టైంలోనా అసలే సుమిత్రకి బాగోలేదని దిగులుగా ఉన్నావు అని అంటూ ఉంటే, సుమిత్రకి ఏమవుతుంది? సుమిత్రని కాపాడడానికి తన కూతురుంది కదా, ఖచ్చితంగా నా కూతురు నా భార్యని కాపాడుతుందని నమ్మకం నాకుంది. అలాంటప్పుడు నేనెందుకు దిగులుగా ఉండాలి? దీప సీమంతం మా చేతుల మీదుగా జరగాలనుకుంటుంది. అందుకని తనకి సీమంతం చేస్తే అలాగే సుమిత్రకి కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అని అనుకుంటున్నాను. ఏమంటావు నాన్న అని అంటూ ఉంటే, నీ మనసుకి సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా నువ్వు చెయ్యొచ్చు, నేను కాదన్ను కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక సరే నాన్న, దీపకి అమ్మ నగలున్నాయి కదా, ఆ నగలు వేద్దాము, అమ్మలాగే ఉంటుంది దీప అని అంటూ ఉంటాడు. ఇదేంటి డాడీ దీప మీద ఇంత ప్రేమని చూపిస్తున్నాడు అని జ్యోత్స్నాకైతే అనుమానం మొదలవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.